Hi, in this video we are going to look at the Telugu meanings of sentences using the word on. Part 2. On means paina or meeda. On the tree means chettu paina. Here on means paina, tree means chettu. On the elephant means ఏనుగు పైన. Elephant means ఏనుగు. On our house means మా ఇంటి పైన. Our means మా, house means ఇల్లు. On our house means మా ఇంటి పైన. He sat on the table means అతడు బల్ల పైన కూర్చున్నాడు. Here he means అతడు, he sat means అతడు కూర్చున్నాడు, on means పైన, table means బల్ల. The monkey is on the tree means కోతి చెట్టు పైన ఉన్నది. Here monkey means కోతి, monkey is means కోతి ఉన్నది, on means పైన, tree means చెట్టు. The cat is on the wall means పిల్లి గోడ పైన ఉన్నది. Here cat means పిల్లి, cat is means పిల్లి ఉన్నది, on means పైన, wall means గోడ. On Sunday means ఆదివారం రోజున. When we are talking about weekdays, we don't use the word paina or meeda. We say రోజున. So on Sunday means ఆదివారం రోజున. On Tuesday means మంగళవారం రోజున. On 7th means ఏడవ తేదీన. On 8th means ఎనిమిదవ తేదీన. On holidays means సెలవు రోజులలో. On the festival means పండుగ రోజున. On Monday morning means సోమవారం ఉదయం. On Saturday evening means శనివారం సాయంత్రం. On Friday night means శుక్రవారం రాత్రి. I shall meet her on Friday at 6 p.m. means నేను శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఆమెను కలవాలి. Here I means నేను, I shall meet means నేను కలవాలి. I shall meet her means నేను ఆమెను కలవాలి. Her means ఆమెను. On means, here we don't use the meaning of on exactly, but we just say on Friday means శుక్రవారం. At 6 p.m. means సాయంత్రం 6 గంటలకు. 6 means 6. I will come to your house on Monday means నేను మీ ఇంటికి సోమవారం రోజున వస్తాను. Here I means నేను, I will come means నేను వస్తాను. To means key, your means me, house means ఇల్లు. To your house means మీ ఇంటికి. On Monday means సోమవారం రోజున. Here Monday means సోమవారం, on Monday means సోమవారం రోజున. Arun is on the tree means Arun చెట్టు పైన ఉన్నాడు. Here Arun is means Arun ఉన్నాడు. On means పైన, tree means చెట్టు. On the basis of means ఆధారంగా. He does not depend on anyone means అతడు ఎవరిపైన ఆధారపడడు. Here
he means అతడు. he does not depend means అతడు ఆధారపడడు. on means పైన. on everyone means ఎవరిపైన. on condition that means ఆ షరతుకు లోబడి. హరి sat on the chair means హరి కుర్చీ పైన కూర్చున్నాడు. హియర్ హరి sat means హరి కూర్చున్నాడు. on means పైన, chair means కుర్చీ. he wrote on the wall means అతడు గోడ పైన వ్రాసాడు. హియర్ he means అతడు, he wrote means అతడు వ్రాసాడు. on means పైన, wall means గోడ. he is writing on the wall means అతడు గోడ పైన వ్రాస్తున్నాడు. హియర్ he means అతడు, he is writing means అతడు వ్రాస్తున్నాడు. on the wall means గోడ పైన. అనిత fell on the road means అనిత రోడ్డు పైన పడిపోయింది. హియర్ అనిత fell means అనిత పడిపోయింది. on means పైన. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ గాడ్ means దేవుని మీద మీ అభిప్రాయం ఏమిటి. హియర్ వాట్ మీన్స్ ఏమిటి, యువర్ మీన్స్ మీ, ఒపీనియన్ మీన్స్ అభిప్రాయం. ఆన్ మీన్స్ మీద, గాడ్ మీన్స్ దేవుడు. ఆన్ గాడ్ మీన్స్ వీసే దేవుని మీద. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ యువర్ ఫ్రెండ్ గిరి మీన్స్ మీ స్నేహితుడు గిరి పై ఆర్ గిరి పైన మీ అభిప్రాయం ఏమిటి. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ యువర్ స్కూల్ మీన్స్ మీ పాఠశాలపై మీ అభిప్రాయం ఏమిటి. స్కూల్ మీన్స్ పాఠశాల. ఆన్ ద స్పాట్ మీన్స్ తక్షణమే. ఆన్ ఎనీ వన్ డే మీన్స్ ఏదో ఒక రోజున. ఆన్ ఫ్రైడే మీన్స్ శుక్రవారం రోజున. ఆన్ సాటర్డే మీన్స్ శనివారం రోజున. ఆన్ మండే మీన్స్ సోమవారం రోజున. ఆన్ దట్ డే ఓన్లీ మీన్స్ ఆ రోజే. బుక్స్ ఆర్ ఆన్ ద టేబుల్ మీన్స్ పుస్తకాలు బల్ల మీద ఉన్నాయి. బుక్స్ వర్ ఆన్ ద టేబుల్ మీన్స్ పుస్తకాలు బల్ల మీద ఉండెను. హియర్ బుక్స్ మీన్స్ పుస్తకాలు, బుక్స్ వర్ మీన్స్ పుస్తకాలు ఉండెను. ఆన్ మీన్స్ మీద, టేబుల్ మీన్స్ బల్ల. బుక్ విల్ బి ఆన్ ద టేబుల్ మీన్స్ పుస్తకము బల్ల మీద ఉంటుంది. బుక్ మీన్స్ పుస్తకము, బుక్ విల్ బి మీన్స్ పుస్తకము ఉంటుంది. వి విల్ గో టు ద టెంపుల్ ఆన్ సండే మీన్స్ మేము ఆదివారం రోజున గుడికి వెళ్తాము. హియర్ వి మీన్స్ మేము, వి విల్ గో మీన్స్ మేము వెళ్తాము. టు మీన్స్ కి, టెంపుల్ మీన్స్ గుడి, టు ద టెంపుల్ మీన్స్ గుడికి. గోపి విల్ ఇన్వైట్ టు ద మ్యారేజ్ ఆన్ 7th మీన్స్ గోపి 7వ తేదీన పెళ్లికి ఆహ్వానిస్తాడు. హియర్ గోపి విల్ ఇన్వైట్ మీన్స్ గోపి ఆహ్వానిస్తాడు. టు మీన్స్ కి, మ్యారేజ్ మీన్స్ పెళ్లి, ఆన్ 7th మీన్స్ 7వ తేదీన. రమేష్ విల్ వేర్ ద న్యూ క్లాత్స్ ఆన్ ఫెస్టివల్ మీన్స్ రమేష్ పండుగ రోజున కొత్త బట్టలను ధరిస్తాడు. రమేష్ విల్ వేర్ మీన్స్ రమేష్ ధరిస్తాడు. న్యూ క్లాత్స్ మీన్స్ కొత్త బట్టలు అండ్ వి యాడ్ న్యూ సఫిక్స్ ఆఫ్టర్ కొత్త బట్టలు.
సో కొత్త బట్టలు ప్లస్ ను బికమ్స్ కొత్త బట్టలను. ఆన్ ఫెస్టివల్ మీన్స్ పండుగ రోజున. We would go to the temple on Sunday means మేము ఆదివారం రోజున గుడికి వెళ్ళి ఉంటాము. Here we means మేము, we would go means మేము వెళ్ళి ఉంటాము. To the temple means గుడికి. On Sunday means ఆదివారం రోజున. Ramesh would wear the new clothes on festival means రమేష్ పండుగ రోజున కొత్త బట్టలను ధరించి ఉంటాడు. హియర్ రమేష్ వుడ్ వేర్ మీన్స్ రమేష్ ధరించి ఉంటాడు. న్యూ క్లాత్స్ మీన్స్ కొత్త బట్టలు అండ్ వి యాడ్ న్యూ సఫిక్స్. సో కొత్త బట్టలు ప్లస్ న్యూ బికమ్స్ కొత్త బట్టలను. ఆన్ ఫెస్టివల్ మీన్స్ పండుగ రోజున. ఫెస్టివల్ మీన్స్ పండుగ. I shall go to the temple on Sunday means నేను ఆదివారం రోజున గుడికి వెళ్ళాలి. Here I means నేను, I shall go means నేను వెళ్ళాలి. To means key, temple means గుడి, on Sunday means ఆదివారం రోజున. We should go to the temple on Sunday means మేము ఆదివారం రోజున గుడికి వెళ్ళి ఉండాలి. ఆర్ యూ కెన్ ఆల్సో సే మనం ఆదివారం రోజున గుడికి వెళ్ళి ఉండాలి. హియర్ వి మీన్స్ మేము ఆర్ మనము. వీ షుడ్ గో మీన్స్ మేము వెళ్ళి ఉండాలి ఆర్ మనం వెళ్ళి ఉండాలి. వీ కెన్ గో టు ద టెంపుల్ ఆన్ సండే మీన్స్ మనము ఆర్ మేము ఆదివారం రోజున గుడికి వెళ్ళగలము. హియర్ వి మీన్స్ మేము ఆర్ మనం. వీ కెన్ గో మీన్స్ మేము వెళ్ళగలము ఆర్ మనం వెళ్ళగలము. వీ కుడ్ గో టు ద టెంపుల్ ఆన్ సండే మీన్స్ మనం ఆర్ మేము ఆదివారం రోజున గుడికి వెళ్ళి ఉండగలము. హియర్ we means మేము ఆర్ మనం. we could go means మనం వెళ్ళి ఉండగలము ఆర్ మేము వెళ్ళి ఉండగలము. we may go to the temple on Sunday means మేము ఆదివారం రోజున గుడికి వెళ్ళవచ్చు. here we means మేము, we may go means మేము వెళ్ళవచ్చు ఆర్ మనం వెళ్ళవచ్చు.